తిరుమల తిరుపతి దేవస్థానం అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక కేంద్రం, కోట్లాది మంది భక్తుల విశ్వాసం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని నియమించింది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి టీటీడీ చైర్మన్గా TV5 ఎండి చైర్మన్ బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించింది కూటమి ప్రభుత్వం. బిఆర్ నాయుడు అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. తర్వాత హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకుని మీడియా రంగంలోకి ప్రవేశించారు. బిఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటే విషయం చెప్పాడు: తిరుమల స్వామి వారి సొమ్ము ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. ఇప్పుడు ఎలాగైతే పదవి చేపట్టినప్పుడు ఈ మాట చెప్తున్నానో, పదవి దిగిపోయిన తర్వాత కూడా ఇదే మాట కట్టుబడి ఉంటాను. కనీసం చైర్మన్ హోదాలో వచ్చే సాలరీ కూడా తీసుకోవడం లేదు, చైర్మన్ కారుకు పోసే పెట్రోల్ కూడా ఆయన ఉపయోగించుకోవడం లేదు. నీతి నిజాయితీగా కట్టుబడి ఉన్నాడు. ఇక శ్యామలరావు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, చైర్మన్ని అసలు లెక్క చేయకపోవడం, ఐఏఎస్ అంటే ఎక్కడో గ్రహాంతర వాసుల్లాగా నేను ఊడిపడ్డాను, మీరంతా సాధారణ భక్తులు, వెంకటేశ్వర స్వామి తర్వాత నేనే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు శ్యామలరావు. ఏ ఐఏఎస్ అధికారి అయినా కూడా చైర్మన్ తర్వాత పోస్టే కదా, చైర్మన్ చెప్పింది వినాలి కదా. ఏం లేదు, ఇగో ఎక్కువైపోయింది. సీఎం తర్వాత నేనే అంత బిల్డప్ ఇచ్చారు. తర్వాత టికెట్లు కేటాయించే విషయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో 7 మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. అసలు ఆన్లైన్లో ఇంత సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్గా టికెట్లు అమ్మడం, గుంపులు జనాలను పోగు చేయడం, అక్కడ సెక్యూరిటీ లేకపోవడం, ఒకసారి గేట్లు ఎత్తడం, జనాలను చంపడం, ఉదయం ఎప్పుడో 9 గంటలకి టికెట్లు అమ్మేదానికి తెల్లవారుజామున 2 గంటల నుంచి జనాలను క్యూలు నిలబెట్టడం. ఇది అరాచకం ఏంటి? విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో స్వామివారి దర్శనం కోసం టికెట్ల కోసం 2 రోజులు క్యూల్లో నిలబడి కొట్టుకొని 8 మంది 7 మంది చనిపోయినారంటే అసలు దేశం పరువు ఉంటుందా? ఇలా కూడా ఉంటుందా భారతదేశంలో అంటూ వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈఓ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. చైర్మన్ మాట అయితే వినడం లేదనేది క్లారిటీ వచ్చేస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనిల్ కుమార్ సింఘాల్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. వివాద రహితుడు, స్వామివారి భక్తుడు. చైర్మన్గా ఉన్న వ్యక్తి ఏది చెప్తే అది చేసే వ్యక్తి. అందువల్ల ముఖ్యమంత్రి ఏరుకోరి ఈ అనిల్ కుమార్ సింఘాల్ని టీటీడీ ఈఓగా నియమించారు. రాబోయే రోజుల్లో టీటీడీ పరిపాలన ఎలా కొనసాగబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.